ఒరేయ్ ఆగు ఆగు, స్కిప్ చేయకు. ఎందుకంటే రేపు పొద్దున్న నీ ఇంటి ముందు కూడా ఎవడో ఈ నిమ్మకాయలు కుంకుమ పడేయొచ్చు. అసలు చేతబడితో ఒక మనిషి ప్రాణాలు తీయొచ్చా? చెప్తా విను. మీ మోకాళ్ళలో ఉన్న బుర్రని కాస్త పైకి తీసుకురండి. చేతబడితో మైండ్ కంట్రోల్ చేసే పవరే వాళ్ళకుంటే ఆ శ్మశానంలో పందులు తోలుకుంటూ కూర్చోరు. డైరెక్ట్ గా సీఎం పీఎం కుర్చీకో ఎసరబెట్టి సెటిల్ అయిపోయింగా. మీ మంత్రాలతో మనుషుల్ని కంట్రోల్ చేసేంత మ్యాజిక్ నిజంగా ఉంటే డైరెక్ట్ గా అంబానీనో బ్యాంక్ మేనేజర్ నో చేతబడి చేసి వాళ్ళ ఆస్తులు లాగేసుకోవచ్చు కదా. లాజిక్ వాడి ఏడవండి. రెండోది ఈ నిమ్మకాయల డ్రామా. చూడప్పా సిద్ధప్ప, కోత్తే రక్తం ఎగజిమ్మింది, నీకు పోయే కాలం దాపురించింది అని బిల్డప్ ఇస్తారు. కత్తికి సున్నం పసుపు కుంకుమ రాసి కోస్తే రంగు మారక కమలాపండ్ల రసం వత్తదా? అది రక్తం కాదు, మన 8వ తరగతి సైన్స్. కత్తికి పూసిన సున్నానికి నిమ్మరసం తగిలితే ఎర్రగా మారుద్దని మన స్కూల్లో సైన్స్ మాస్టర్ ముందే చెప్పారు. కానీ మనం వినకుండా లాస్ట్ బెంచీలో కూర్చుని ఆ స్వప్నతో సరసాలాడాం కదా. ఏరా, నీకెవడో చేతబడి చేసేసాడట కదా అని ఊళ్ళో 4 ముండా కొడుకులు నీ చెవిలో ఊస్తే చాలు, ఆ దెబ్బకి లేనిపోని రోగాలు తెచ్చుకుని మీరే పైకి టికెట్ తీసుకుంటారు. ఇలాంటి మాయల ఫకీర్లు నిమ్మకాయల బ్యాచ్లు 100 మంది వచ్చినా నీ వెంట్రుకు కూడా పీకలేరు. ధైర్యంగా ఉండు. ఆ నిమ్మకాయలతో వాళ్ళనే పచ్చడి పెట్టుకోమను. నీ ఆత్మవిశ్వాసం, నువ్వు కొలిచే ఆ దైవం నీకు తోడుగా ఉన్నంత కాలం ఏ చేతబడిగాడు నీ గడప కూడా తొక్కలేడు. ఇది గట్టిగా మైండ్ లో ఫిక్స్ అయిపో. సరే, బాగా లేట్ అయినట్టుంది. ఇంకా ఎక్కువసేపు మాట్లాడితే ఆ మాయల ఫకీర్ గాడు వచ్చి ఏ పసుపో కుంకుమో చల్లేస్తాడు. సరే, లైక్ కొట్టి షేర్ చేయండి. మన AI Talks ఛానల్ ని ఫాలో కొట్టేయండి.